ఇక విజయబాబు గారు మీరు చెప్పండి, ఏమిటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు? టీడీపీ అంటే ఇష్టం లేదు బీజేపీకి, అయినా నేనే ఒప్పించానన్నది ఒక స్టేట్మెంట్ అయితే, సీట్లు వెళ్ళి ఇచ్చినా పర్వాలేదు, మనం పదవులు 3వ వంతు అడుగుదామని 3వ వంతు తీసుకుంటాం ఆల్మోస్ట్ అని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి నిజంగా అధికారం వస్తుందా రాదా అనేది పక్కన పెడితే, నిజంగా ఇప్పుడు సీట్లే ఇవ్వని వాళ్ళు పదవులు ఎట్లా ఇస్తారు 3వ వంతు పదవులు? అది జనసేనని మోసం చేసినట్లు కాదా కార్యకర్తలను ఆయన? పాపం పవన్ కళ్యాణ్ ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని దాని వ్యవహారాలన్నిటినీ ఈయనే చక్కదిద్దుతున్నాడు అన్నంత ఒక ఇల్యూజన్స్లో, ఒక స్వైర కల్పనల్లో తను ఒక మహానాయకుడు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాడు. అది పాపం ఆయన యొక్క వ్యవహార శైలి. కానీ ఇందాక ఆమంచి శ్రీనివాస్ చెప్పింది పాపం చాలా వరకు ఆయన అడ్మిట్ చేశాడు. ఏమని, నిజమే మా బీజేపీలో చాలా మందికి ఇష్టం లేదు అనేది. ప్రత్యేకించి ఏంటంటే ఆర్ఎస్ఎస్ విభాగం ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళల్లో 100% ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళాలనేటువంటిది ఇష్టం లేదు. కేవలం ఆ బీ టీం అనేటువంటిదే ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి. నేను మీకు ఒక ఇది చూపిస్తానండి. బీజేపీ ఏం చేస్తుందంటే, ఇదిగోండి అబ్జెక్షన్ కేసర్ గారు, ఒక్క నిమిషం, ఇది అవనివ్వండి, అయిన తర్వాత మాట్లాడే ఇబ్బంది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క అధికారిక పత్రిక ఉదయ కమలం. ఈ ఉదయ కమలం అనేటువంటిది 1997లో ఏలేరు శ్యామక బాధ్యుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు మొత్తం అంతా అని చెప్పని మాట్లాడుతూ, ఎన్నికల సమయం ఒక రకంగా, ఇది జాగ్రత్తగా వినాలి, ఈ పత్రికలో వచ్చినటువంటిది, ఎన్నికల సమయంలో ఒక రకంగా, ఎన్నికలయ్యాక మరో రకంగా మాట్లాడటం బాబు నైజం అంటూ మీద బీజేపీ ప్రజా కోర్టులో ఛార్జ్ షీటు, ప్రజా కోర్టులో ఛార్జ్ షీట్ అనేటువంటి పేరుతో చాలా విస్పష్టంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అవినీతి అక్రమాలన్నిటిని కూడా ఆ ఉదయ కమలంలో వేసిందనేది, బహుశా వాళ్ళకి ఆ కాపీ లేకపోతే నేను పంపిస్తాను. ఇది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. అది సిసలైన బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా తెలుసు. తర్వాత అయితే ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము ఎక్కువ సీట్లు సాధించుకోవాలి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నాం. అంటే నిజంగా ఎక్కువ సీట్లు సాధించుకోవాలని ఇలాంటి ఆలోచన చేస్తే, ఆకాశంలో మబ్బులు చూసుకుని నీళ్లు పారబోసుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి అవుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కీలకమైన పాయింట్, సీట్లు 10వ పరకం ఇచ్చినా తీసుకున్న తర్వాత ఆ సీట్లో ఎన్ని గెలుస్తారో తెలియని పరిస్థితి నుంచి 3వ వంతు పదవులు ఎట్లా ఇస్తారంటే, 3వ వంతు పదవులు అంటే 100 పదవులు ఉంటే 30 పదవులు జనసేన వాళ్ళకి ఇస్తారా? జనసేనని కార్యకర్తల్ని పవన్ కళ్యాణ్ గారు నమ్మిస్తున్నారా, మోసం చేస్తున్నారా? రేపు ఇంకొక 4-5 రోజులండి, ఎప్పుడైతే ఈ సీట్ల ఇది అనేది అనౌన్స్ అవుతుందో, టీడీపీ జనసేన సీట్ల వ్యవహారం అనేది ఎప్పుడైతే అనౌన్స్ అవుతుందో, ఆ వెంటనే జనసేన శ్రేణుల్లో హగ్గుమనేటువంటి ఒక ఆగ్రహావేశాలు పెళ్ళొప్పడం తథ్యం. ఎందుకంటే వాళ్ళని ఖచ్చితంగా బకరాలని చేస్తాడు. 10 సంవత్సరాలుగా అతన్ని నమ్ముకొని తిరుగుతున్నటువంటి అనేక మందికి మొండి చేయి చూపించడం, కేవలం చంద్రబాబు నాయుడు ఎలా చెబితే అలా నడుచుకోవటం, దానికోసం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇవాళ 3 సభలు అన్నాడు, 3 రోజులు అన్నాడు, 1 రోజు అయింది, ఆ తర్వాత ఏమో ఇదిగో సభ పెడుతున్నట్టాడు, ఇదిగో లిస్ట్ వస్తుంది అంటున్నారు. అంటే ఎక్కడ భయపడిపోతున్నారు. అక్కడ కేవలం ఏంటంటే ఆ శ్రేణులు ఎలా తిరగబడతాయి, దాన్ని మనం ఎలా తట్టుకోవాలనేటువంటిది ఆల్రెడీ ఒక ఫియర్ సైకోసిస్ అనేటువంటిది మొదలైంది. ఈ భయం నుంచి ఎలా గట్టెక్కాలి, వాళ్ళని ఎలా బుజ్జగించాలి, ఎలా నచ్చజెప్పాలి అనే దాంట్లో అందుకే ఇంత జాప్యం జరుగుతూ ఉంది. ఒకవైపు వైసీపీ మొత్తం వ్యవహారాలన్నిటినీ కూడా చక్కదిద్దుకొని సభలు పెట్టుకొని వెళుతూ ఉంటే, ఎవరో చిన్న చోటా మాట వీళ్ళు అసంతృప్తులు బయటకు వస్తే దాన్ని వాళ్ళ ఈ పత్రికలు గ్లోరిఫై చేసి చూపిస్తున్నాయి. రేపు వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు తిరగబడినప్పుడు వాళ్ళ గొడవల్ని వీళ్ళు ఏం చెప్తారు, ఎలా సమర్థించుకుంటారు అనేది కూడా ఆసక్తికరమైన సన్నివేశం అతి త్వరలోనే మనకి ఆవిష్కృతం కాబోతుంది.